legendary singer S.P. Balasubramaniam at Ravindra Bharati in Hyderabad. Speaking at the event, he recalled Balasubramaniam as a gentle, friendly personality and a complete artist who excelled across multiple fields. Naidu praised his voice as an inexhaustible source that fulfilled every composer's demand, noting his flawless Telugu pronunciation and lively humor. He highlighted Balasubramaniam's role in introducing hundreds of singers through the program Paduta Tiyaga and said his name would remain immortal in cinema history. Dignitaries included former Haryana Governor Bandaru Dattatreya, Minister Sridhar Babu, and BJP President Ramchandra Rao attended. Cultural programs added grandeur to the statue unveiling, which was specially crafted in East Godavari district. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని తయారు చేసి మనకు అందించినందుకు వారికి మనందరి తరఫున తెలుగు ప్రజలందరి తరఫున హృదయపూర్వక అభినందనలు. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక స్వర సార్వభౌమత్వానికి నిలువెత్తు నిదర్శనం. స్వర సార్వభౌమత్వం దానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన ఆలపించిన ప్రతి పాట, ప్రతి రాగం ఒక భావ జలపాతం. ఆయన గొంతులో నవరసాలు నాట్యం చేసేవి. శంకర నాద శరీర పర అని ఆయన ఆలపిస్తే ఆ శృతి శుద్ధి, ఆ గొంతులో పలికిన సాహిత్య పరిపూర్ణతను తన్మయం చెందాడు. ఆ చెందని వారు ఎవరు చెప్పండి. ఆ రోజుల్లో ఆ సినిమా వచ్చినప్పుడు అంతా ప్రతి ఇంట ప్రతి నోట వచ్చినా రాకపోయినా ఆ పాటే పాడుతూ ఉండేవాడు. అంత బ్రహ్మాండంగా ఆ పాట రచన, ఆ పాటను పలికించడం కూడా బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు. ఓ పాప లారీ వంటి పాటలోని అమాయకపు అల్లరి, కన్నులు కన్నులు కలిశాయి వంటి పాటలోని శృంగార మాధుర్యం మనల్ని ఆయా పాత్రలోకి తీసుకెళ్ళిపోయే వారు పాడుతూ ఉంటే ఆ నటుడే పాడుతాడగా మనకు అనిపించేది. ఆయన గళం సంగీత దర్శకుడు, గేయ రచయిత ఏది కోరుకుంటే అది పలికించే ఒక అక్షయ పాత్ర. ఏది కావాలని ఆ సంగీత దర్శకుడు కోరుకుంటే దాన్ని ఇచ్చేటి ఒక అక్షయ పాత్ర ఆయన గళం అని చెప్పని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ అక్షయ పాత్ర ద్వారా తమ కృషికి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు పరిపూర్ణత ఇచ్చారని అందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి బహుముఖ ప్రజ్ఞ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతోమంది నటనాశైలికి, హావభావాలకు, గాత్ర ధర్మానికి అనుగుణంగా పాటలు పాడే ప్రత్యేకత వారికి మాత్రమే సొంతం. వారు పాడుతూ ఉంటే, ఎవరికి పాడుతూ ఉంటే వారే పాడుతున్నారంటే అనిపించేట్టుగా అంతగా ఆ పాటలు ఆయన తన్మయమైపోయారు. ఇతర భాషా నటులకు ఆయన డబ్బింగ్ చెప్పి పాత్రలకు జీవాన్ని తీసుకొచ్చారు. ఉదాహరణకు కమల్ హాసన్ గారి ఎంతో గొప్ప నటుడు, బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా స్నేహితుడు. అయితే బాలసుబ్రహ్మణ్యం గారి డబ్బింగ్ లేకుండా కమల్ హాసన్ గారి నటను మనం ఊహించుకోలేము. అంత అద్భుతమైన ఆయనకి మాటలు నేను అందించాడు. ఇక బాలు గారి తెలుగు భాష ఉచ్చారణ వింటుంటే ఎంతో ఆనందం కలిగేది. తెలుగు మాటకు, తెలుగు పాటకు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు వారు అందించే గౌరవం వారి పట్ల అభిమానాన్ని మరింతగా పెంచుతుంది. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని తయారు చేసి మనకు అందించినందుకు వారికి మనందరి. To combat the growing menace of narcotics, the Abhyudaya Cycle Yatra